సో, ముందు లెసన్‌లో చెప్పినట్టు బీ ఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటాయి. సో, సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఓకేనా? సో, ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే సబ్జెక్ట్ ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వి. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా, ప్లూరల్ అయినా యూ. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయితే హి, షీ, ఇట్. సో, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే. సో, ఇప్పుడు ఒక పర్సన్‌ని నేను డినోట్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ పర్సన్ నేము రమేష్ అనుకోండి. సో, రమేష్ అనేది మళ్ళీ మళ్ళీ పేరు రెఫర్ చేయకుండా ఎలాగైతే మనం రెఫర్ చేయకుండా ప్రొనౌన్ యూజ్ చేస్తామో, సేమ్ అలాగే ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు రెఫర్ చేసి మాట్లాడాలి. రమేష్ అనే అతను. రమేష్ అనేది సింగులర్ కాబట్టి దాని అర్థం థర్డ్ పర్సన్ సింగులర్‌గా వస్తాడు. రమేష్ ఈస్, తేజ ఈస్. ఇలాగా. సమ్మరీ బీ ఫార్మ్స్ అనేటివి ఉండడం లేదా అస్తిత్వాన్ని చూపించడానికి వాడతాం. వీటిని సబ్జెక్ట్ మరియు టెన్స్ ప్రకారం మార్చబడుతుంది. ఐ తర్వాత యామ్ వస్తది. ఐ తర్వాత వజ్ వస్తది. ఇవి సబ్జెక్ట్ పైన బీ ఫార్మ్స్ అనేది ఎలా ఆధారపడతాయో నేను చెప్తాను. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్ వస్తది. పాస్ట్ టెన్స్ లో వజ్, వర్ వస్తది. ఫ్యూచర్ లో విల్ బి, షిల్ బి వస్తది. మోడల్ వర్బ్ కెన్, కెన్, షుడ్, వుడ్, కుడ్ ఇవన్నీ వస్తాయి. మోడల్ వర్బ్స్ అనేది ఫ్యూచర్ లో డిఫైన్ చేస్తాను ఎలాగా డిఫైన్ అవుతుందో. బట్ బిఫోర్ ఐ వాంట్ టు థింక్ అబౌట్ అబౌట్ ద బీ ఫార్మ్స్ ఇన్ ద ప్రెసెంట్, పాస్ట్ అండ్ కంటిన్యూస్. ప్రెసెంట్ టెన్స్ తీసుకున్నప్పుడు బీ ఫార్మ్స్ అనేది యామ్, ఈజ్, ఆర్ అని వస్తది. ఇప్పుడు ఆ సెంటెన్స్ లో కానీ మీకు ఒక మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఆ మెయిన్ వర్బ్ ఏ టెన్స్ లో ఉందో, పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ అనేది బీ ఫార్మ్ తో డిఫైన్ అవుతుంది. ఆ బీ ఫార్మ్ అనేది యామ్, ఈజ్, ఆర్ ఉన్నప్పుడు, ప్రెసెంట్, వజ్, వర్ ఉన్నప్పుడు, పాస్ట్, విల్ బి, షెల్ బి అన్నది ఫ్యూచర్. ఇప్పటికి ఇలా నేర్చుకున్నాం. నేను ప్రెసెంట్ టెన్స్ లో నేను హ్యాపీగా ఉన్నానని చెప్పాలి. హ్యాపీ అనేది ఒక అడ్జెక్టివ్. దాని ముందర నేను యామ్ అని పెడతాను. ఇది ప్రెసెంట్ ని ఇండికేట్ చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. హీ, షీ, ఈస్. హీఈస్ ఎ స్టూడెంట్, హీఈస్ ఎ స్టూడెంట్, షీఈస్ ఎ స్టూడెంట్ అని చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నాను అన్నప్పుడు ఆ స్టూడెంట్ ముందర ఏదైతే పెడతామో బీ ఫామ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ చేస్తుంది, నాట్ యాజ్ అన్ హెల్పింగ్ వర్బ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది ఇక్కడ. ఈజ్ అనేది దేని కింద వస్తుంది? ప్రెసెంట్ టెన్స్ కింద వస్తుంది. యామ్, ఈజ్, ఆర్ అనేది బీ ఫార్మ్స్ లో ఈజ్ అనేది ప్రెసెంట్ టెన్స్ కింద వస్తుంది. ఆమెనా, అతనైనా ఇప్పుడు స్టూడెంట్ గా ఉన్నారు. వి, యు, దే. ఇవన్నీ ప్లూరల్. వి అనేది ఏంది? ఫస్ట్ పర్సన్ ప్లూరల్. యు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్. దే అనేది ఏంది? థర్డ్ పర్సన్ ప్లూరల్. వీటి తర్వాత ఆర్ అనేది వస్తుంది. ఆర్ అనేది ప్లూరల్ మెయిన్ వర్బ్. వెన్ ఇట్స్ కమ్స్ టు మేకింగ్ ఏ సెంటెన్స్ వెర్ నో మెయిన్ వర్బ్ ఇస్ దేర్. దే ఆర్ ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది ఇక్కడ వర్బ్. ప్లే అనేది V1 ప్లే ప్లస్ ఐఎన్జి వేస్తే V4 ప్రెసెంట్ కంటిన్యూస్ కింద వస్తుంది. దాని ముందర సపోర్టింగ్ వర్బ్ అనేది ఆర్ ఉంది. ఆర్ ఎందుకు రావాలి? ప్లేయింగ్ వర్బ్, అదే వర్బ్ ముందర ఏదైతే హెల్పింగ్ వర్బ్ వస్తుందో ఆ హెల్పింగ్ వర్బ్ అనేది బీ ఫామ్ కింద డిఫైన్ అవుతుంది. బీ ఫామ్ కింద మనము ప్రెసెంట్ ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ అని పెట్టాలి. పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడు వజ్, వర్ అని పెట్టాలి. ఫ్యూచర్ చేసేటప్పుడు విల్ బి, షెల్ బి అని పెట్టాలి. ఇక్కడ ప్లేయింగ్ ముందు ఆర్ ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్ ని డిఫైన్ చేస్తుంది. ప్లేయింగ్ ముందు ఆర్ అనేది ఎందుకు పెట్టాలి? యామ్, ఈజ్, ఆర్ కూడా పెట్టచ్చు కదా. బికాస్ థర్డ్ పర్సన్ ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ పెడుతున్నాం. అలాగా బీ ఫార్మ్స్ అనేటివి సబ్జెక్ట్ పై ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఐ, హీ, షీ, ఇట్, దాని తర్వాత వజ్ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో చూడండి, ఐ తర్వాత యామే రావాలి. అదే పాస్ట్ టెన్స్ లో ఐ కానీ, హీ కానీ, షీ, ఈట్ కానీ తర్వాత వజ్ వస్తుంది. ప్రెసెంట్ లో చూసిందనైతే ఐ తర్వాత యామ్ వస్తుంది, హీ, షీ, ఇట్ తర్వాత ఈజ్ వస్తుంది. బట్ పాస్ట్ టెన్స్ లో అనుకో ఐ తర్వాత హీ, షీ, ఇట్ తర్వాత వజ్ అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సింగులర్ సబ్జెక్ట్ ఉంటుందో దాని తర్వాత వజ్ ఉంటుంది. ఎప్పుడైతే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్న తర్వాత వర్ ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకున్న తర్వాత విల్ బి అనేది షెల్ అనేది షల్ బి అనేది రాదు ఇక్కడ. షల్ బి అనేది మాత్రమే సబ్జెక్ట్ అని కానీ ఐ, వి ఉన్నప్పుడు తర్వాతే షల్ బి వాడాలి. లేకపోతే ఏ సబ్జెక్ట్ కైనా మనం విల్ బి యూజ్ చేయాలి. దానికంటే జనరల్ గా అందరూ విల్ బి యూజ్ చేస్తాం. షెల్ బి అనేది మనం పర్టికులర్ వర్బ్ పర్టికులర్ సబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఐ, వి మాత్రమే మనము సబ్జెక్ట్ షెల్ బి అని మాత్రమే యూజ్ చేస్తాం. దానికంటే జనరల్లీ అందరూ విల్ బి అనేది యూజ్ చేస్తారు. యూసేజ్ ఆఫ్ బీ ఫార్మ్. ఒక
మనం సెంటెన్స్ ఎన్ని విధాలుగా మేక్ చేస్తాం. పాజిటివ్గా అంటే అఫర్మేటివ్గా ఫామ్ చేస్తాం, సెంటెన్స్ నెగిటివ్ చేస్తాం, క్వశ్చన్ చేస్తాం, డబ్ల్యూహెచ్ ఫామ్గా చేస్తాం. సో ఎలాగా వన్ 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 దాని స్ట్రక్చర్ ఏంది తెలుసుకుందాం. పాజిటివ్ ఫామ్స్ అంటే అంటే ఒక విషయం లేదా ఏమైనా జరుగుతుందని చెప్పే వాక్యాలు. పాజిటివ్ సెంటెన్స్ స్టేట్స్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్. సో ఎగ్జిస్టింగ్ గురించి ఏదైనా జరుగుతున్న దాని గురించి పాజిటివ్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐఎమ్ టీచర్, ఆమె టీచర్. సో ఇప్పుడు యామ్ అనేది ఏంది? ఇక్కడ కూడా చూడండి, యామ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ యామ్ ఏంది పెట్టాం? ఎందుకంటే సింగులర్ అనేది ఐ కాబట్టి. ఐ తర్వాత ఖచ్చితంగా బీ ఫామ్ అనేది సబ్జెక్ట్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ టెన్స్ గురించి మనం చెప్పాలి కాబట్టి ఆమె ప్రెసెంట్ టీచర్ కాబట్టి ఐ తర్వాత యామ్ అనేది ఖచ్చితంగా రావాలి. యామ్ తర్వాత టీచర్ ముందు డిటర్మినర్ కావాలి. ఏ టీచర్ అని పెడతాము. సో ఈ డిటర్మినర్ అనేది నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ లెక్చర్స్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు. సో హీఈస్ టీచర్, ఆమె హ్యాపీగా ఉంది. సో ఆమె హ్యాపీగా ఉందని ప్రెసెంట్ చెప్పాలి. సో మీకు ఇక్కడ దాని తర్వాత ప్రెసెంట్లో చెప్తాం కాబట్టి బీ ఫార్మ్స్లో ప్రెసెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్ కాబట్టి ఈజే ఎందుకు పెట్టాలి అంటే ఫ్లో సబ్జెక్ట్ ఏమనింది? హీ అని వచ్చింది. హీ తర్వాత మనం మాట్లాడుకున్నాం ఈ ప్రెసెంట్ టెన్స్లో హీ షీ ఈట్ తర్వాత ఈజ్ రావాలి. దానికనే బీ ఫార్మ్స్ అనేవి సబ్జెక్ట్ పై ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ పై ఇప్పుడు ఈజ్ అనేది సబ్జెక్ట్ పై ఆధారపడి ఉంటుంది. హీ వచ్చింది కాబట్టి దాని తర్వాత ఈజ్ అనేది రావాలి. దే ఆర్ స్టూడెంట్స్. సో దే అనేది ఏంది? థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దాని తర్వాత వచ్చే వర్బ్ ఆ మెయిన్ వర్బ్ బీ ఫార్మ్స్ లో ఆర్ అనేది ప్లూరల్ కింద రావాలి. స్టూడెంట్స్. ఓకేనా? స్టూడెంట్స్. సో వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ అని మనము ఎలా ఇండికేట్ చేస్తున్నాం అంటే ఆర్ అనేది బీ ఫామ్. ఇక్కడ బీ ఫామ్ అనేది మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ చేస్తుంది, నాట్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ గా ఎప్పుడు ఫంక్షన్ చేస్తుంది అంటే ఇక్కడ చెప్పాము ఒక మెయిన్ దే ఆర్ ప్లే అనేది ఒక వర్బ్, దానికి ఐఎన్జీ ఫామ్ చేసినప్పుడు అది ప్రెసెంట్ కంటిన్యూస్ ముందర ఏదైతే ఒక బీ ఫామ్ ఉంటుందో అది హెల్పింగ్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. సో నెగిటివ్ ఫామ్. సో నెగిటివ్ సెంటెన్స్ స్టేట్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అండ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆమె టీచర్గా లేదు. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ టీచర్. ఇక్కడ ఇక్కడ స్ట్రక్చర్ అనేది అలా ఇండికేట్ చేస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ వన్ గీసామంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ అవుతుంది. బట్ ఇది ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ నాట్. సో బీ ఫామ్ తర్వాత మనం నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ మీకు అర్థం కాకపోయిందంటే యూ కెనాట్ ఏబుల్ టు మేక్ ద సెంటెన్స్. సో సో ఐఎమ్ నాట్ ఏ టీచర్. సో ఐ అనేది ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ టీచర్ అన్నప్పుడు ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది బీ ఫామ్ అనేది మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ చేస్తుంది. దాని తర్వాత నౌన్ వచ్చింది. సో ఇక్కడ మనం ప్రెసెంట్ టెన్స్ లో పాజిటివ్ గా చెప్తా ఉన్నాం. సో ఐఎమ్ నాట్ ఏ టీచర్ సబ్జెక్ట్ తర్వాత యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా ఉంది. సో మెయిన్ వర్బ్ గా ఉంది, నాట్ ఏ హెల్పింగ్ వర్బ్. సో ఇది ప్రెసెంట్ ని డిఫైన్ చేస్తుంది. దాని తర్వాత నాట్ పెడితే అది నెగిటివ్ ఫామ్ లో చేస్తుంది. ఐఎమ్ ఏ టీచర్ అనేది పాజిటివ్, ఐఎమ్ నాట్ ఏ టీచర్ అనేది నెగిటివ్. సో హీఈస్ హ్యాపీ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఆమె హ్యాపీగా ఉందని చెప్పగలుగుతున్నాం. హీఈస్ నాట్ హ్యాపీ అంటే ఆమె ఇప్పుడు సంతోషంగా లేదు అని చెప్తున్నాం. సో షీఈస్ అట్ హోమ్ అంటే ఆమె ఇంట్లో ఉందని చెప్తున్నాం. షీఈస్ నాట్ అట్ హోమ్ అంటే ఆమె ఇంట్లో లేదు అని నెగిటివ్ సెంటెన్స్ లో చెప్తున్నాం. సో దే ఆర్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నారు. దే ఆర్ నాట్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ గా లేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఏదో ఒకటి అయి ఉంటారు. సో దట్స్ వై దే ఆర్ నాట్ స్టూడెంట్స్ రైట్ నౌ. So like that we are making a positive sentence to negative sentence. We are adding after be form plus not. That's why you are indicating the sentence to make negative form. సో క్వశ్చన్ ఫార్మ్స్ అనేవి రెండు విధాలుగా మనం అడగొచ్చు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లేకపోతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ సో అంటే సమాచారాన్ని అడగడానికి ఉపయోగించే వాక్యాలు. సో క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా చూడండి, స్ట్రక్చర్ని మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా సెంటెన్స్ని మేక్ చేయడం మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ మనము పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ తర్వాత నాట్ గాని యాడ్ చేసావంటే బీ ఫామ్ తర్వాత కానీ నాట్ గాని యూజ్ చేసావంటే నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. అదే ఎస్ఆర్ క్వశ్చన్స్ అనే దానికి చేస్తే ఫస్ట్ బీ ఫామ్ వచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వచ్చినప్పుడు అది ఎస్ఆర్ నో క్వశ్చన్ గా అవుతుంది. సో ఐఎమ్ ఏ టీచర్ అంటే పాజిటివ్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ ఏ టీచర్ ఈజ్ ఎ నెగిటివ్ ఫామ్. అదే బీ ఫామ్ అనేది బిఫోర్ ద సబ్జెక్ట్ కింద వచ్చిందంటే అప్పుడు అది ఎస్ఆర్ నో క్వశ్చన్ గా ఫామ్ అవుతుంది. సో ఐఎమ్ ఏ టీచర్ పాజిటివ్, ఐఎమ్ నాట్ ఏ టీచర్ నెగిటివ్, ఐఎమ్ ఏ టీచర్ ఈజ్ ఎ క్వశ్చన్. సో హీఈస్ హ్యాపీ positive sentence, he is not happy negative sentence. Is he happy? um, yes or no question. So he is ready, correct. He is not ready, negative form.
Is he ready? Yes or no question. They are coming, positive questions. They are not coming, negative questions. Are they coming? Yes or no question. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో టూ టైప్స్ ఉంటాయని చెప్పాను. ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది అర్థమైంది. నెక్స్ట్ మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ గురించి మాట్లాడతాం. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే మనకి తెలుసు హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంది? హూ అనేది ఎప్పుడు వాడతాం, వాట్ అనేది ఇన్ఫర్మేషన్కి, వేర్ అనేది లొకేషన్కి, వెన్ అనేది టైం రిలేటెడ్, వై అనేది కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంటే కనెక్షన్ అడగడానికి, హౌ అనేది ఒక పర్టికులర్ మెథడ్ని డిఫైన్ చేయమని చెప్పి పక్కన వాళ్ళని అడుగుతాం. సో వీటి గురించి అంతా నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టినాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ యువర్ డౌట్స్ ఇన్ బిలో. Okay, so whenever you are understanding the things, first of all you have to oh, um, అండర్స్టాండ్ ద స్ట్రక్చర్. ఓకే, సో బిఫోర్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ముందర మనం ఏం చెప్పామంటే బీ ఫామ్ తర్వాత సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే మనము డబుల్ ఛార్జ్ క్వశ్చన్స్ వేసేటప్పుడు డబుల్ హర్డ్ ఓవర్ తర్వాత బీ ఫామ్ వస్తుంది, బీ ఫామ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో హీఈస్ అట్ మార్కెట్, సో అతను పాజిటివ్గా ఉంది. హీఈస్ నాట్ అట్ మార్కెట్, అతను మార్కెట్లో లేడు. ఈస్ హీ మార్కెట్, ఈస్ హీ దేర్ అని అబ్జెక్టివ్లో అడిగినప్పుడు అది ఎస్ఆర్ నో క్వశ్చన్ కింద వస్తుంది. అది లొకేషన్ గురించి డిఫైన్ చేసేటప్పుడు, అతను పర్టికులర్ లొకేషన్ గురించి డిఫైన్ చేసేటప్పుడు వేర్ అనేది అడగాలి. ఆ టైంలో స్ట్రక్చర్ ఎలాగా ఉంటుంది, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. సో డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది మనం లొకేషన్ గురించి అడిగేటప్పుడు వేర్ అనేది పెట్టాలి. వేర్ ప్లస్ బీ ఫామ్ అనేది ఈజ్ అనేది మెయిన్ వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది, నాట్ యాజ్ ఏ మెయిన్ వర్బ్. యాక్ట్ యాజ్ ఏ మెయిన్ వర్బ్, నాట్ యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్. వేర్ ఈస్ హీ, సో వై ఆర్ ద లేట్. ఇప్పుడు మీకు ఒక దాని మీద ఆందోళన ఉంది, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే ఒక రీజన్ అడగాలి అన్నప్పుడు వై యూజ్ చేస్తాం. వై ఆర్ దే లేట్, ఓకేనా? అప్పుడు వాళ్ళు రీజన్ చెప్తారు, వై డబ్ల్యూహెచ్ క్వశ్చన్. దాని తర్వాత బీ ఫామ్. సో ఈ ఆర్ అనేది ఎందుకు పెట్టామంటే ప్రెసెంట్లో నువ్వు అడుగుతున్నావు కాబట్టి, సో దానికని ఆర్. సో బీ ఫామ్లో యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రెసెంట్ కింద వస్తుంది. సో ఆ ఆర్ అని ఎందుకు పెట్టామంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దాని ముందర ఆర్ అని పెట్టాం. దే లేట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్. సో మీరు ఒక ఇన్ఫర్మేషన్ అడగాలనుకుంటున్నారు ఎదుటి వాళ్ళని, వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్. సో పర్టికులర్గా ఒక అతన్ని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం, దానికనే వాట్. దాని తర్వాత బీ ఫామ్, ఈజ్ అనేది ప్రెసెంట్ టెన్స్, బీ ఫామ్లో ఒక మెయిన్ వర్బ్ యాక్ట్ అవుతుంది. సో దిస్, ఇది ఏంటి అని అడుగుతున్నారు. సో అలాగా మీరు ఒక క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్గా లేకపోతే డబుల్ చాయిస్ క్వశ్చన్గా అడగచ్చు. సో లెట్స్ బ్రేక్ డౌన్ ద స్ట్రక్చర్ అండ్ వర్బ్ రిలేషన్షిప్. ఓకే, ద పాజిటివ్ ఫామ్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సో ఇప్పుడు సబ్జెక్ట్ అనేది రమేష్ ఉన్నాడు. సో రమేష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. దాని తర్వాత వర్బ్ అనేది ఏం వాడాలి, ఈజ్ వాడాలి. సో నెగిటివ్ సెంటెన్స్లో అదే సెంటెన్స్ని నెగిటివ్ చేయాలంటే ఏంది, సబ్జెక్ట్ అనేది రమేష్. దాని తర్వాత బీ ఫామ్లో వర్బ్ ఏం వస్తుంది, మెయిన్ వర్బ్ యాక్ట్ చేయడానికి ఈజ్ వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దాని పక్కన ఈజ్ అనేది రావాలి. బీ ఫామ్ ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుందని మనం ఈ ఎంటైర్ లెక్చర్ గురించి మాట్లాడుతున్నాం. దాని తర్వాత క్వశ్చన్ ఫామ్లో ఎలా చేయాలి, బీ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా? సో ఈజ్ రమేష్ అనే దాని గురించి సెంటెన్స్ని మేక్ చేయాలి. ఓకేనా? ఇంకా ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే, సో మీకు చెప్పాను వాట్ అనేది ఇన్ఫర్మేషన్, వేర్ అనేది లొకేషన్, వెన్ అనేది టైం రిలేటెడ్, వై అనేది కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు, హౌ అనేది మెథడ్, సో ఎవరు మాట్లాడుతున్నారని చెప్పుకోవడానికి హూ. సో ఇలాంటి వాటి వర్డ్ల గురించి మీరు ఎంటైర్ థింగ్స్ సో టు అండర్స్టాండ్ వెన్ యూ ఆర్ మేకింగ్ ద డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో పాజిటివ్గా హీఈస్ ఎ డాక్టర్, నెగిటివ్గా హీఈస్ నాట్ ఎ డాక్టర్. సో క్వశ్చన్, ఈజ్ హీ ఎ డాక్టర్? డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వేర్ ఇస్ ఎ డాక్టర్, డాక్టర్ ఎక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇలాగే మీరు కూడా ఒక సెంటెన్స్ని మేక్ చేసి కామెంట్ చేయండి. సో లాస్ట్, రమేష్ ఇస్ ఎ స్టూడెంట్, పాజిటివ్. రమేష్ ఇస్ ఎ నాట్ స్టూడెంట్, నెగిటివ్. చూడండి, సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ అయింది, సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ తర్వాత నాట్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ అయింది. అదే బీ ఫామ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అది ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చింది. ఈజ్ రమేష్ ఎ స్టూడెంట్. అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వేర్ ఇస్ సురేష్. డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత బీ ఫామ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దాని ముందర ఈజ్ వచ్చింది. సో ఈ విధంగా సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ మరియు వర్బ్కి సంబంధించిన ఫామ్ పై క్లారిటీ తీసుకుందాం. ఓకేనా? సో ఐఎమ్ గివింగ్ ద టిప్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ లెక్చర్స్, హౌ ద బీ ఫామ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. You have to understand the things. Okay, so it is a very important things to know about it. Okay, thank you so much.
Please subscribe, like, and comment your doubts below. I will definitely reply to you. Thank you. Please, um, please do it.